song, praising my Savior all the day long. Wonderful. Thank you so much, Amen. Brother Ebenezer Garu. Very wonderful and warm greetings to you all in the most precious name of our dear Lord and Savior Jesus Christ. Welcome to the prayer hurdle, emphasizing on the topic stewardship, Galatians chapter 3, verses 29. ఈరోజు 10:18 కి నాకు బ్రదర్ సైమన్ గారు he said he will not be able to take the class. So I said, Director Garki, I will take it as a privilege and I will jump into this. So 11 o'clock nunchi 5:40 daka I was preparing for this particular scripture, Galatians 3:29. And if he be in Christ, then he are Abraham's seed and heir according to the promise. సో ఈ కాంటెక్స్చువల్ గా మనము చాప్టర్ 3ని మొత్తంగా గమనించినట్లయితే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ది క్రిస్టియన్స్. దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆఫ్ హౌ ద వర్క్స్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్, ద లా. తర్వాత లివింగ్ బై ఫెయిత్. సో ఫెయిత్ అండ్ బిలీఫ్ అనేది స్పెసిఫికలీ చాప్టర్ 3 వర్స్ 11 లో గమనించినట్లయితే ద జస్ట్ షెల్ లివ్ బై ఫెయిత్ అనేది మనము గమనిస్తాం. ఈ చాప్టర్ 3ని మనము ఎంటైరిటీగా గమనించినట్లయితే అక్కడున్న గలేషియన్స్ కి రాస్తున్న పౌల్ అదేంటి ఫస్ట్ వర్స్ లో గమనించినట్లయితే గలేషియన్స్, ఓ ఫులిష్ గలేషియన్స్ అని అతను మాట్లాడడం మనం గమనిస్తాం. who had bewitched you that he should not obey the truth, before whose eyes Jesus Christ has been evidently set forth, crucified among you. అంటే యేసుక్రీస్తు అదేంటి క్రూసిఫిక్షన్ అయిన తర్వాత తన పుట్టుక, మరణము, పునరుద్ధానము, తర్వాత సంఘము స్థాపించబడ్డము యాక్ట్ చాప్టర్ 2లో అయిన తర్వాత అక్కడ జుడాయిజర్స్ ఏం చేశారంటే మళ్ళా పాత నిబంధన, మళ్ళా మోషే యొక్క ఆజ్ఞల్ని, లాని వారు తీసుకురావడము గమనించి పౌలు వారిని చేసినట్టుగా మనము గమనిస్తాం. ఇక్కడ ఈ పర్టికులర్ చాప్టర్ అంతా గమనించినట్లయితే రిసీవింగ్ గాడ్ స్పిరిట్ ఇన్ ఏ పవర్ఫుల్ వే ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్, బట్ బిఫోర్ డూయింగ్ ఎనీ వర్క్ ఆఫ్ ద లా. సెకండ్ గా ఎంఫసిస్ ని ఈ చాప్టర్ వైజ్ గా నేను నేర్చుకుంది ఏంటంటే స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్ షోస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ కమ్ బై ఫెయిత్ అండ్ హిస్ కర్స్ కమింగ్ బై ద లా. మూడోది, యెహోవా యొక్క కవెనెంట్ విత్ అబ్రహాం ఈజ్ ఏ లీగల్ డాక్యుమెంట్. ఈ చాప్టర్ మొత్తము ఈ మూడు ఎంఫసిస్ మీద మనము గమనిస్తాం. ఒకటి, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇంకొకటి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ని మనము గమనిస్తున్నాము. తర్వాత ఇటర్నల్ సెక్యూరిటీ త్రూ గాడ్స్ పవర్ అండ్ ప్రామిస్ ని ఈ చాప్టర్ లో మనము చూస్తామన్నమాట. సో ఈ మూడు అంశాలు, దీస్ ఆర్ ది సమరీ స్టేట్మెంట్ గా మనము గమనించవచ్చు. అయితే ఈ గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 29 ని మనము అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఫస్ట్ 23rd వర్స్ నుంచి 29 దాకా మనము చదివినట్లయితే, టైం లేదు కాబట్టి దాని గురించి నేను మీకు జస్ట్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాను. క్విక్ గా చూసినట్లయితే, బిఫోర్ ఫెయిత్ కేమ్ we were kept under the law. 24th వర్స్ గమనించినట్లయితే, the law was our school master to bring us unto Christ. 25th వర్స్ లో గమనించినట్లయితే, after faith has come we are no longer under school master. 26th వర్స్ గమనించినట్లయితే, all the children of God by faith in Christ Jesus. 27th వర్స్ లో గమనించినట్లయితే, baptized into Christ and put on Christ అని మనము 27th వర్స్ లో చూస్తున్నాం. ఐ హోప్ మీ దగ్గర మీ తెలుగు బైబిల్స్ ఉన్నాయి అనుకుంటాను. మీ తెలుగు బైబిల్స్ లో మీరు చూస్తున్న అనుకుంటున్నాను. 28th వర్స్ గమనించినట్లయితే, జ్యూస్ నార్ గ్రీస్, బాండ్ ఆర్ ఫ్రీ, మెయిల్ ఆర్ ఫిమేల్, ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అని చెప్తూ ఈ రోజు మనకిచ్చిన 29th వర్స్ ఏదైతే, ఇఫ్ హీ బి ఇన్ క్రైస్ట్,
ఇఫ్ హీ బి ఇన్ క్రైస్ట్. 3 అంశాన్ని మనము ఈ లేఖనాల్లో మనము గమనిస్తున్నాం. ఇఫ్ హీ బి ఇన్ క్రైస్ట్, ఎంఫసిస్ లో చూసినట్లయితే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని నమ్మామో, యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, దట్ ఈస్ వేర్ we are being given the promise of eternal salvation. అయితే అక్కడ కాంటెక్స్చువల్ గా గమనించేటప్పుడు నేను స్టార్టింగ్ లో ఇప్పుడే వచ్చిన వారికి ఈ గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 29 లో కాంటెక్స్చువల్ గా గమనించినప్పుడు పౌలు గలేషియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న రాంగ్ టీచింగ్ లేకపోతే జుడైజర్స్ ఏం చేశారంటే, క్రియల ద్వారా మీరు క్రిస్టియన్స్ అయితే ఫస్ట్ మీరు జ్యూస్ కావాలి, జ్యూస్ అయిన తర్వాత దెన్ మీరు క్రిస్టియన్స్ అవుతారు, మీరు క్రియల్ని చెయ్యాలి అని వారు బోధన చేయడం బట్టి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి గలేషియన్స్ చాప్టర్ 3 ఎంతగానో ఉపయోగపడుతుంది. మనము చాలాసార్లు రక్షణ అనేది మనము గమనించినట్లయితే ఆదాము చనిపోయిన తర్వాత పాపంలో పడిపోయినప్పటి నుంచి ఈ రోజు దాకా, ఇప్పుడు ఈ మూమెంట్ దాకా మానవుడు ఏ రిలీజన్ తీసుకున్నా, పండగ క్రైస్తవులని గమనించినా వీరందరూ ప్రయత్నించే పరిస్థితి ఏంటి అంటే, దేవుణ్ణి మెప్పు పొందాలి, దేవుణ్ణి నా యాటిట్యూడ్ తో నేను మెప్పు పొందాలి, నా అట్రిబ్యూట్స్ తోటి, నా కష్టం తోటి, నా వర్క్స్ తోటి మెప్పించాలి, లేకపోతే దేవుణ్ణి నేను రీచ్ అవ్వాలి అని ట్రై చేస్తారు ఏ రిలీజన్ తీసుకున్న భూమి మీద. కానీ అసలైన క్రిస్టియానిటీ, బిలీవర్స్, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ ని గమనించినట్లయితే వీరు యెహోవా మనకి ఏమి చేశాడు అనేది గుర్తు చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాహువే గివింగ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఫర్ us on the cross of Calvary and purchasing us with the precious blood of Jesus Christ. So if we are in Christ, then you are Abraham's seed. Abraham's seed అనేది ఇక్కడ గుర్తు చేయబడుతుంది. So Paul says that Christians are Abraham's seeds at the point they place their faith in Christ. అయితే ఇది ఒక జూడైజర్స్ కి లేకపోతే ఎవరైతే వర్క్స్ మీద ఫోకస్ చేసే వారికి అందరికీ ఒక గట్టి దెబ్బ తాకినట్టుగా ఆ కాలంలో అదేంటి మనము గమనిస్తాం. అయితే ఇవి ఇక్కడ హేరర్స్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానో, ఇది నేను చేసే పని కాదు, యెహోవా నా కోసము సిలువ మీద చేసిన పనిని నాకు ఆ గ్రహించే శక్తిని ఇచ్చి నేను అతన్ని నమ్మడానికి, నేను నమ్మినప్పుడు నాకు ఇటర్నల్ లైఫ్ ని అనుగ్రహింపబడ్డది. సో ఈ ఇటర్నల్ లైఫ్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ టెంపరరీ, ఇట్ ఈస్ అట్ ద పాయింట్ ఆఫ్ సాల్వేషన్, ఇమీడియట్ గా జడ్జ్మెంట్. జాన్ చాప్టర్ 6 వర్స్ 47, జాన్ చాప్టర్ 10 వర్స్ 27 లేకపోతే 28 అన్నా, లేకపోతే రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23 లో అన్నా, లేకపోతే హీబ్రూస్ చాప్టర్ 5, 8, 9 అన్నా, లేకపోతే హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 12 అన్నా మనము దీని గురించి ఇటర్నల్ సాల్వేషన్, ఇటర్నల్ లైఫ్ గురించి మనము గమనించవచ్చు. లాస్ట్ గా అకార్డింగ్ టు ద ప్రామిసెస్, ఇది ఒక ఎంపాటిక్ వర్డ్ గా మనం గమనిస్తున్నాం. ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్, ఇట్స్ ఎ వర్డ్ విచ్ బ్రింగ్స్ అస్ ఫోకస్ గా మనము చూస్తున్నాం. ఎలాగైతే అబ్రహాము ఇటర్నల్ లైఫ్ బై ఫెయిత్ ని ఎలాగైతే అతను పొందుకొని ఉన్నాడో, by claiming God's promises of salvation, we are one with the Old Testament believers. That is the promise of grace made to Abraham. ఇది గలేషియన్స్ 3:16 నుంచి 17 దాకా మనం చదివినట్లయితే గమనించవచ్చు. సో ఎవరైతే యేసుక్రీస్తు మీద నమ్మకము, ట్రస్ట్, క్రాస్ ఫర్ సాల్వేషన్ ని ఉంటుందో, దట్ ఈస్ వేర్ the sovereign grace of God changes everything. So God in this particular Galatians chapter 3 verse 29 లో మనం గమనించేది ఏంటంటే, he's talking about the eternal security at the point of salvation. Eternal security.
మళ్ళా నేను మీకు ఈ ముందు 3 పాయింట్స్ ని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇటర్నల్ సెక్యూరిటీ త్రూ గాడ్, పవర్ అండ్ ప్రామిస్, ద రోల్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, గాడ్స్ ఆన్గోయింగ్ వర్క్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. సో రక్షణ నేను చేసింది కాదండి, నేను చేయలేనిది, నా ద్వారా నేను ఏదైతే చేయలేకుండా నా పాప స్థితిగతుల్ని నేను ఎప్పుడైతే నేను గమనించానో, యేసుక్రీస్తు తట్టు నేను ఒగ్గి ఉన్నానో, అప్పుడు నేను రక్షణని, నేను పాపిని, నేను రక్షింపబడ్డాను అనేది దట్ ఈస్ వాట్ వి సీ. అయితే మనము ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు వన్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ పాయింట్, మీ ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించినట్లయితే, ప్రైజింగ్ గాడ్ ఫర్ అన్చేంజింగ్ నేచర్ అండ్ ప్రామిసెస్, praising God for his unwavering power and the security he provides through his promises, celebrating that our salvation is not dependent on our own strength but on his eternal promise and unchanging nature. So this is one key point. అతని అన్చేంజింగ్ నేచర్ అండ్ ప్రామిసెస్ కోసము నాతో పాటు ప్రార్థించాలని నేను మీతో కోరుకుంటున్నాను. సెకండ్ పాయింట్, అడోరేషన్ ఫర్ గాడ్స్ ఇమ్మెజరబుల్ లవ్ అండ్ గ్రేస్. అతని ప్రేమ, అతని కృప, రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 6 to 10 అన్న, లేకపోతే ఇటర్నల్ సెక్యూరిటీ 2 Timothy చాప్టర్ 2 వర్సెస్ 12 to 13 లో అన్న మనం దీని గురించి గమనించవచ్చు. థర్డ్ కీ పాయింట్ వచ్చి ఇండివిజువల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గాడ్స్ ఆన్గోయింగ్ వర్క్ అనేది మనము గుర్తించుకోవాలనేది నా ప్రార్థన ఉన్నది. ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ లాస్ట్ 26 years లో గమనించేది ఏంటి అంటే, బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళా మనము వరుసలోనే మనము ట్రై చేస్తాం. బైబిల్ కాలేజ్కి టైంకి రావాలన్నా, వీడియో పెట్టాలన్నా, లేకపోతే బైబిల్ ఓపెన్ చేసి క్లాస్ ముందు లేకపోతే కెమెరా ముందు కూర్చోవాలన్నా మనం ఎన్నోసార్లు కష్టపడతాం. కానీ ఎప్పుడైతే ఒక దేవుని మీద ఆధారపడినప్పుడు, దట్ ఈస్ వేర్ వి సీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. మీలో రెగ్యులర్ గా 2-3 రెగ్యులర్ గా వీడియోస్ పెట్టుకొని మీరు ఉంటుంటారు. అది ఎంతగానో నాకన్నా ఇతర ప్రొఫెసర్ల కన్నా ఎంతగానో ఉంటుంది. సో ఆధారపడ్డము, ఈ యెహోవా మీద ఆధారపడ్డము ఈ బైబిల్ కాలేజ్ మనకు నేర్పిలేదంటే ఈ బైబిల్ కాలేజ్ క్లోజ్ చేయడమే మంచిది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐ రిక్వెస్ట్ we will get into the prayer. కరెక్ట్ గా 12 minutes నేను తీసుకున్నాను. సో గలేషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 29 వర్సెస్, యెహోవా యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన కృపను, దాన్ని మనం స్టివర్డ్షిప్ గా ఎలాగా అతని మీద ఆధారపడుతున్నాము అనేది ఈజ్ మై మేజర్ టైటిల్ ఆఫ్ ది మెసేజ్. ప్రార్థనలో ఏకీభవిస్తారని prayer 3 items. Yeah. పేరు పిలవాలా, లేకపోతే పేరు పిలిస్తేనే మీరు ప్రార్థన చేస్తారా? Progress.